ఖరాబ్ అయింది బావ. ఖరాబ్ అయితే ఇంకో బండి బుక్ చేయాలా? వాళ్ళకి సరిగ్గా అర్జెంట్ అంట. 10 సార్లు ఫోన్ చేసిండ్రు, పంపాలి కదా మనం టైంకే. ఏంద్రా బేబీ ఇట్లా వచ్చినావు? చెప్పాలనో లేదో ఓ ముచ్చట మాట్లాడదాం వచ్చింది సార్. ఏంది? అదే మీ అమ్మాయి శైలజ ఊకే జిరాక్స్ మా షాప్కి వస్తుంటుంది సార్. పిల్ల చూడ్డానికి మంచిగా ఉంటుంది కదా అని మా షాప్ ఎదురే కాలేదు సార్. అరే నీ షాప్ ముందు కాలేజీ లేదు, కాలేజీ ముందే నీ షాప్ ఉంది. అసలు ముచ్చటేందో చెప్పు. నాకు తెలిసిన పిల్లగాడు ఒకడు ఉన్నారు సార్, మీ అమ్మాయికి సంబంధాలు చూస్తాలేమో అని. సంబంధం? నా బిడ్డ ఇంకా చదువుకుంటానికి అప్పుడే వెళ్ళింది. ఇప్పుడే కాదు సార్, అది మంచి సంబంధం. ఒక్కడే కొడుకు, వాళ్ళ అవ్వ చిన్నప్పుడే చచ్చిపోయింది సార్. వాళ్ళ అయ్య గవర్నమెంట్ జాబ్ చేస్తాడు సార్. మన పిల్లగాడు కూడా బుద్ధి చదివే కాలేజీలో చదువుతాను సార్. కాలేజీలో చదువుతాడంటే చిన్న పిల్లగాడు అయి ఉంటాడు. గాడికి ఇప్పుడే పెళ్ళింది. కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను సార్. ఓ అట్లానా? అదే విషయం మీకు చెప్పి మీ అభిప్రాయంతో కనుక్కుందామని నేను తీసుకొచ్చాను సార్. ఈడు పిల్లగానికి ఏమైతాడు? వీడే పిల్లగాడు సార్. బాడా కౌ శివాజీ బావా ఆగు. రే నీ పేరేంది? రాజ్ సార్, కరెంట్ రాజ్ సార్. ఈ వయసులో చేరినవింద్ర కాలేజీలోకి? మా అయ్య ఉద్యోగం ఇప్పిస్తా అంటే మళ్ళీ కాలేజీలో చేరాను సార్. 10th క్లాస్ యాడ్ చదివినా నువ్వు? నల్లబెల్లి హై స్కూల్ సార్. అరే 40 హై స్కూల్ బందే 15 ఏళ్ళేంది బావా. నాది లాస్ట్ బ్యాచ్ సార్. ఫాల్తున్నాయాలా? నా బిడ్డ కంటే 10 ఏళ్ళు పెద్దోని నా బిడ్డ కావాల్సి ఇప్పుడు. బండి తిరుగుతుందా బండి? నువ్వు నీ లఫుట్ ఐడియా ఉచ్చపడిపోయిందిరా పని నాకు. ఏడ్రా ఉచ్చా? ఇక్కడ కాదు, ఇవాళ వీడు చేసిన మనకి జరైతే చచ్చిపోయాడు. నేను మా బేబీ తల్లి గట్టిది కాబట్టి బచాయించిండ్రు. అరే నాకు చిన్న డౌట్ రా, నువ్వు సత్య అన్న బేబీ బయటకు వచ్చి ఎడుతుందా లోపలికి ఎడుతుందా? రే ఆపరా రే, ఎప్పుడు చూడు సచ్చుడు సచ్చుడు అని. ఏంద్రా పురుషుడికి మందా ఊర్రి. అరే రాజుగా, మీరే సవన్నా సావుర్రి, నన్ను మాత్రం ఉట్టి పుణ్యానికి ఉట్టి బలిచే చెప్తాను. నా బేబీ ఏమైంది? అయితే హలో రాజు ఎక్కడున్నావు? బేబీ గారి షాప్ దగ్గర ఉన్న శైలు. ఒకసారి ఇంటికి వస్తావా? ఏమైంది శైలు? నీతో అర్జెంట్గా మాట్లాడాలి, ఒకసారి రా. సరే వస్తున్నా. అరే శైలు ఇంటికి రమ్మంటాందిరా, నేను పోతానా. రే అక్కడ ఏం జరిగినా నాకు మాత్రం ఫోన్ చేయకరా, నేను మాత్రం రాను. చల్ దొబ్బే. ప్రతి చిన్న విషయానికి పరిచయం అయ్యే వయసు గప్పూరిది. పరిచయాలన్నీ మర్చిపోయి పురుషార్థి తిరిగే వయసు ఏడిది. అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లా. నువ్వైతే వాడు ఏం చేస్తాడో. రాజు ఏంది శైలు? ఏమైంది డలుగును? ఏమైంది శైలు? నీకు భయం అయితే లేదా రాజు? భయం ఎందుకు? మీ ఇంట్లో అందరూ వండుకున్నారు కదా. నీతో ఇదే ప్రాబ్లం రాజు. ఇది సీరియస్గా తీసుకో. ఎప్పుడో 30 years క్రితం జరిగింది. ఇప్పుడు అవన్నీ జరగవని మాటలు చెప్పినావు. చూసినావు కదా శివ సంధ్య పరిస్థితి. ఇన్నేళ్ళైనా ఎవ్వరూ మారలేదు. ఈ ఊర్లో ప్రేమిస్తే చావే. మనం లైఫ్ లాంగ్ కలిసి ఉంటామో లేదో నాకు తెలియదు. కలిసి ఉన్న ప్రతిరోజు నాకు జ్ఞాపకంగా మిగిలిపోవాలి. ఇగో శైలు, నువ్వు ఎన్నైనా చెప్పు, నీ భయం నీది, నా నమ్మకం నాది. నేను చూసుకుంటా అని చెప్పినా కదా, నువ్వు పురుషతగా ఉండు. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు నాకు. రేపు మా ఇంట్లో అందరూ కరీంనగర్కి పెళ్ళికి పోతుండ్రు. రేపంతా నీతో హ్యాపీగా ఉండాలని ఉంది. నాకు చార్మినార్ చూడాలని ఉంది. హైదరాబాద్ తీసుకుపో. నువ్వు హ్యాపీ ఉంటావా? సరే రేపు పోదాం, చార్మినార్ పోదాం రేపు. ఓకే.